జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఇంత గొప్పగా ప్రతి ఒక్క రోజుకొక మాస్టర్ ద్వారా అనంతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు కూడా మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఖమ్మం నుంచి లలిత మేడం గారు వచ్చారు. పండగలు వాటి పరమార్థాలు మాస్టర్స్. అంటే పండగలంటే ఏంటి? అవి మనం జరుపుకుంటున్నాం. వాటి వెనక అర్థం ఏమి? అనే టాపిక్ గురించి మేడం మనకి క్లాస్ చెప్పబోతుంది మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. ఒక్క నిమిషం ఓకే ఓకే, ఓవర్ టు యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. ఓకే అమ్మా, నా పేరు సిహెచ్ లలిత, మాది ఖమ్మము. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పిరమిడ్ సెంటర్. 2004 నుంచి నేను ధ్యానంలో ఉన్నాను. వారి ద్వారా ధ్యానంలో కూర్చున్నాను. అయితే నేను బుక్స్ కూడా రాశాను. ఒక 4 బుక్స్ రాయడం జరిగింది. అది కట్టాల్లో పత్రిసాల ద్వారా పత్రిసాల చేతుల మీదుగా రిలీజ్ అయింది. మరి అప్పటి నుంచి కూడా అందరికీ ధ్యానం చేయిస్తూ స్కూల్స్ కాలేజీలు చెప్తూ ఇంకెక్కడ ఏ ఊర్లో అయినా సరే శైలజ మేడం తెలుసు కదా మీ అందరికి. ఖమ్మంలో శైలజ మేడం 40 days కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక అందరిని పంపిస్తుంటారు. నేను కూడా ఎక్కడైనా వెళ్తుంటాను. ఇక బస్సులు ట్రైన్స్ ఏం వదలనమాట. ఎక్కడికి వెళ్ళినా వైజాగ్ బెంగళూరు అలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక అందరికీ ధ్యానం చెప్పుకుంటూనే సజ్జన సాంగత్యం చేసుకుంటూనే ఇట్లా వెళ్తా ఉంటాను. ఈ జర్నీలో సాగింది. ఇక పత్రిసారిని కలిసినప్పుడు ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. ఏకలవ్య శిష్యురాలని నేను. అంటే ఏకలవ్యుడు అంటే అక్కడ శారద ప్రసక్తి ఎట్లా వచ్చిందంటే, బయట అందరూ ఏకలవ్యుడిని ఎంకరేజ్ చేయలేదు కదా, ఇంట్లో కొంచెం నాకు ఇబ్బంది సార్, మరి ఎంకరేజ్ చేయట్లేదు. మరి నేను ఏకలవ్య శిష్యుని సార్, మరి అంటే ఏకలవ్యుడే గొప్పవాడు మేడం అని అన్నారు సారు. ఆ తర్వాత మరి ఏకలవ్యుడి ప్రసక్తి వచ్చింది కదా, నేను మీకు గురుదక్షిణ ఏమి ఇస్తాను ఇవ్వాలి ఇవ్వాలి మేడం సార్ అంటే, గురుదక్షిణ కోరేవాడు గురువు కాదు అని అన్నారు. మరి అంత గొప్ప గురువు దొరికినందుకు మరి ఆ గురువు గారికి ముందుగా ధ్యాన సాష్టాంగ వందనాలు చేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యూట్యూబ్లో కానీ మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ లో మరి ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆయనకి గురుదక్షిణగా ఇచ్చిన మాట ఆఖరి శ్వాస ఉన్నంత వరకు అందరినీ శ్వాస మీద చేసి పెట్టమని చెప్తాను సార్ అనడం. నేను సైతం సమిధన అవుతాను సార్. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ సమిధ కాకూడదు మేడం, అది భస్మం అయిపోతుంది, అలంకారం కావాలి, భూషణం కావాలి అనడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇలాంటి మీ ముందున్నాను. మరి ఇక స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఏంటి మన కాన్సెప్ట్ ఏంటంటే పండుగలు, వాటి యొక్క పరమ అర్థాలు, పరమార్థాలు. అంటే ఆ పరానికి ఇహము పరము కదా, పరానికి సంబంధించింది అనమాట. పరమేశ్వరుడు అంటాం కదా, అలా అనమాట. అయితే అసలు ఈ పండుగలు చేయాలంటే ఇప్పుడు ఆ దైవాలు గుడులు ఉంటాయి. అసలు ఆ గుళ్ళు ఎందుకు? ఆ గుడుల గురించి తెలుసుకుంటే ఆ దైవం దగ్గరికి, పండుగల దగ్గరికి వద్దాం. అసలు గుళ్ళు ఎలా కట్టబడ్డాయి, అసలు గుళ్ళో కూర్చొని ఎందుకు వెళ్ళాలి అన్నారు, అదంతా తెలుసుకొని మనం పండుగల దగ్గరికి వద్దాం. ముందుగా మనం పునాది ఏంటో తెలుసుకోవాలి కదా. అక్కడ పునాది లేకుండా ఇల్లు ఉండదు, ఏదైనా గుడైనా ఇల్లైనా ఏదైనా. కాబట్టి ఈరోజు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు, విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి విశ్వవసు అంటే పత్రి మేడం ఇవాళ లాస్ట్ రోజు కదా అక్కడ రాజమండ్రిలో జరిగింది. మనం ఇంట్లో ఉన్న ఎక్కడున్నా అది పెట్టుకొని చూస్తున్న విశ్వవసు అంటే విశ్వంతో ఏకమంట. మనము విశ్వంతో ఏకం అవుదాము. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మన ధ్యానాలకి అందరూ ఏకం అవుతారు. అందరినీ ఏకం చేద్దాం. విశ్వం అంతా ఏకమయ్యే అని అర్థం అంట. మరి అంత మంచి సంవత్సరం అన్నమాట. అంత పేరు బాగుందో కదా చక్కగా. మరి ఆ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గుడి అప్పుడు ధ్యానము అంతా తెలీదు, తపస్సు అన్నారు కదా, ఇప్పుడు ధ్యానం అంటున్నాం. మరి సామాన్యులు అందరూ వాళ్ళని అడిగేవారు అనమాట, మరి మీరు ధ్యానం చేస్తున్నారు, దైవాన్ని దర్శిస్తున్నారు, దైవంతో ఉంటున్నారు, మరి మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, అక్కడ పొడిగి మట్టి తీసి మనం విగ్రహాలు చేస్తాం కదా వినాయక చవితికి, బంకమట్టి అట్లా తీసి ఒక విగ్రహాన్ని చేసి అక్కడ పెట్టి ఒక 4 గుంజలు పాతి అక్కడ పెట్టి పైన ఆకులేసి
అట్లా చేసి ఇక్కడ కూర్చొని మీరు కూడా మేము చేసినట్టు ధ్యానం చేయండి అంటే తప్పదు చేయండి, మీకు కూడా మీ ఇష్టదైవం దర్శనమిస్తాడు అని చెప్పడం జరిగింది. అట్లా దేవాలయాలు వచ్చినాయి అన్నమాట. కూర్చోవడం, దేవాలయంలో ఎందుకు కూర్చుంటాము, ఎందుకు కూర్చోవాలి అంటే అలా వచ్చింది. ఏదో పని మీద వెళ్తూనో, జాబ్కి వెళ్తూనో, ఎక్కడికో వెళ్తూనో అలా కూర్చొని ఇలా వెళ్ళిపోతున్నారు. మరి అసలు ఎందుకు కూర్చోవాలి, ఎందుకు కూర్చోవాలి? మరి ప్రతిసారి దేవాలయాల్ని ధ్యానాలయాలు కావాలన్నారు. అలా మొదలైంది ఆ గుడి కట్టడము, ధ్యానం చేయడము. అప్పుడు తపస్సు, ఇప్పుడు ధ్యానం. అలా మొదలైంది. అలా మొదలైన ఈ గుడుల్లో ఈ దైవాలకి మరి పూజలు చేస్తూ పండగల పేరు మీద మనం ఎలా ఉంటున్నాం? 3 విధంగా చెప్పుకుందాం ఇప్పుడు. 3 విధాలుగా. ఏంటది? సైంటిఫిక్‌గా ఒక రీజన్ ఉంటుంది. ఆధ్యాత్మిక రీజన్ ఉంటుంది. అసలైన రీజన్ ఆధ్యాత్మికం అన్నమాట. భక్తి పరంగా ఒక రీజన్ ఉంటుంది. భౌతిక పరంగా. మరి అదేంటో చూద్దాం ఈరోజు. పండుగలు. పండుగ అంటే చక్కగా అందరం కలిసిమెలిసి సరదాగా ఇదివరకు బంధువులు ఉండేవారు. ఒకళ్ళింటికి ఒకళ్ళు గిఫ్టులు పట్టుకెళ్ళేవాళ్ళు. అందరూ కలిసి భోజనాలు చేసేవాళ్ళు. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పండుగ అంటే అది. ఇవాళ పండగలా ఉంది అంటాం గదా! అలాగ అందరూ కలిసి చేసుకునేది పండగ. సంతోషంగా ఉండేది. కాబట్టి మనం అలా ఈరోజు లేము. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుందాము. ఇప్పుడు పండగ ఏంటంటే మరి చూడండి, పండగలు ఎప్పుడు స్టార్ట్ అయితాయి? మనకి ఇప్పుడు శ్రీరామనవమి అయింది కదా! వస్తుంది. ఇవాళ ఉగాది అయింది. రేపు శ్రీరామనవమి వస్తుంది. ఇక 9 రోజుల్లో. మరి శ్రీరామనవమి తర్వాత పండగలేముండవు. మళ్ళీ తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి పండుగలనేవి. మరి ఇప్పుడేం చేస్తాము? ఈ వేసవికాలం ఏం చేస్తారు? పిల్లలతో పాటు హాలిడేస్ అని పేరెంట్స్ కూడా చక్కగా ఫుల్‌గా నిద్రపోతుంటారు. ఎప్పుడో లేస్తారు. 7కి, 8కి వాళ్ళతో పాటు లేస్తారు. ఇప్పుడు అందరూ అలాగే లేస్తారు కదా! అయితే బద్ధకం అన్నమాట. బద్ధకంగా ఉంటాం. పడుకున్నామా, తిన్నామా, తెల్లారిందా అన్నట్టుంటది. మరి పడుకుంటూ అలా ఉంటే ఎట్లా? మన లోపల ఆరోగ్యం ఎలా బాగుపడాలి సైంటిఫిక్‌గా చూడాలంటే? మరి అలాగా మరి పండగల పేరు చెప్పి ఏం చేస్తాము? మళ్ళీ తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతాయి పండుగలు. అంటే మనకు వర్షాకాలం, తొలి ఏకాదశి, మరి వినాయక చవితి నుంచి అలా వస్తాయన్నమాట. అంటే వర్షాకాలం ఉంటుందప్పుడు. మరి ఏ సీజన్‌లో ఏమి తినాలి? ఎలా ఉండాలి? మన ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం కదా! బూజులు దులుపుకుంటాం, శుభ్రం చేసుకుంటాం. మరి మే నెలలో, ఏ నెలలో, ఈ నెలలో ఏమన్నా ఉంటాయా? పండగలుంటాయా? హాలిడేస్‌కెళ్ళిపోతాం. శుభ్రంగా పడుకొని లేస్తాం. కావాల్సినవి తింటాం. అయి ఎలా తినా కూడా ఏమవ్వదు. కానీ ఈ పండగ పేరు చెప్పి ఉపవాసం ఉంటాం ఫస్టు. చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అన్నీ చేసుకుంటాం. చక్కగా ఈళ్ళన్నీ చేసుకున్నాక ఆ వంటలు, ఆ అలంకరణలు, మావిడాకులు కడతాం. మరి తులసి చెట్టు ఉంది. తులసి చెట్లు పూజ చేస్తారు శ్రావణ మాసం లక్ష్మీదేవి అని. మరి ఆ తులసి చెట్టు ఏంటి? ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందనమాట మనకి. మరి దండం పెట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకొని కాసేపు అక్కడ గడుపుతాం. లక్ష్మీదేవి అన్నమాట. ఆ పూజ అంటే భక్తిపరంగా అలాగొస్తది. కానీ అది ఆక్సిజన్ ఇస్తుంది మనకి. అంటే అన్ని మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి. కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కానీ తులసి ఎక్కువ ఇస్తాయి. మామిడాకులు 3 రోజులు వాడిపోకుండా ఉంటాయి. అక్కడి నుంచి ఎంతో వస్తది మనకి. అట్లనే ఈ బిల్వ పత్రాలు, పూజలు చేస్తాం గదా! వినాయక చవితి స్టార్ట్ అయ్యిద్ది. తొలి ఏకాదశి తర్వాత. వినాయక చవితికి అన్ని రకాల పత్రాలు, పుష్పాలు తెస్తాం గదా! పూజ చేస్తాం. చెరువుల్లో పొడిగలు తీస్తాం. విగ్రహాలు తెస్తాం. మళ్ళీ వర్షాలొస్తే ఆ గుంటలన్నీ ఏర్పడతాయి గదా! మళ్ళీ విగ్రహాలన్నీ దాంట్లో. కానీ ఇక్కడ మనం ఒక తప్పు చేస్తున్నామనమాట. ఆ మట్టి విగ్రహాలు వేయాలి. కెమికల్స్ ఉండకూడదు. ఈ మనిషి ప్రకృతి నుంచి దూరం అయిపోయాడు. తనే నాశనం చేసి తనే అనారోగ్య పాలైపోయాడు. మరి అలాంటి ఆరోగ్యం కోసం పెట్టినవే ఈ పండుగలు. ఇదివరకు ఒకప్పుడు చక్కగా ఆరోగ్యపరంగా ఉండేవారు. ఇవన్నీ చేసేవారు. సైంటిఫిక్‌గా శాస్త్రపరంగా చేసేవారు. చక్కగా గుమ్మాలకు తోరణం కట్టడం ద్వారా మరి గడపలకు పసుపు రాసుకోవటం. మరి కాళ్ళకి పసుపు రాసుకోవటం. ఆ వర్షానికి, ఆ తేమకి ఫంగస్ లాంటివి రాకుండా. ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైనవి. మరి ఇయన్నీ కాళ్ళు చెడిపోతాయి గదా! మరి పసుపు రాయడం ద్వారా వర్షాకాలంలో ఆ క్రిములు, పాములు అలాంటియేమన్నా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. బయటికి రాకుండా. ఆ పసుపు వాసనకి రావు. ప్లస్ ఇక కృతజ్ఞత. మరి చెట్లంటే వనదేవతలు గదా! మరి ఆ చెట్ల నుంచే గదా! మనకు పుట్టినప్పుడు ఉయ్యాల నుంచి చనిపోయేటప్పుడు పాడే వరకు చెట్లే మరి మనకు ఉపయోగపడేది. మనం లే వాటి లేకపోయినా మనం లేకపోయినా వాటికేం గాదు. కానీ అయి లేకపోతే మనం ఉండలేం. ఆక్సిజన్ ఇస్తాయి. మరి అంతగా ఉపయోగపడుతున్నాయి మరి.
ఇల్లు మరి గడప అదే కదా! ఇంటికి కావాల్సినవి తలుపులు, డోర్లు, మరి గడపలు. ఆ తర్వాత ఇట్లా ఉయ్యాల నుంచి మొత్తం అన్నీ అన్నమాట. మరి వాటికి కృతజ్ఞత తెలుపుకోవడమే ఈ గడపకి పసుపు పూయడము. ఈ గడపకి పసుపు పూయడం ద్వారా క్రిములు, ఏ జీవులు లోపలికి రావు. విషక్రిములు అలాంటియన్నీ లోపలికి రావు. ఇలా ముగ్గులేస్తాం. వరిపిండితో ఏస్తారు. అప్పట్లో అలా ఏసేవారు. ఇప్పుడు ఇంత కలర్సు, కెమికల్సు మొత్తం ఎక్కడ చూసినా ఇదే. మళ్ళీ ఆ రోజులు రావాలని ఆశిద్దాం. మరి చక్కగా ఆ చీమలు అవి ఉంటాయి గదా! అవన్నీ చక్కగా అయి తింటాయన్నమాట. ఆ పిండది. మరి అలాగే మనం చేసుకునే వంటలు నైవేద్యం పెడతాం గదా! దేవుడికి ప్రసాదం పెడతాం గదా! అప్పుడు కొత్త బియ్యం ఒస్తాయి. ఆ కొత్త బియ్యంతో పరమాన్నం వండుకొని తింటాం నైవేద్యం పెట్టి. మరి గ అది మనకి ఆహారం అవసరం ఆ సీజన్‌లో. అలాంటి ఆహారము తీసుకోవాలి. ఆ సీజన్‌లో అలాంటి పళ్ళు, అలాంటి కూరగాయలు మనకేం అవసరమో అవి. భగవంతుడు ఆ టైంలో మనకి అలాంటివి ప్రసాదిస్తూ ఉంటాడనమాట. ఇట్లా ప్రతి పండక్కి కూడా వినాయక చవితి ఉంది. రకరకాల పత్రులు తెస్తాం. వాటిలో బూడిగలు తీస్తాం. వర్షాలొచ్చినప్పుడు అవన్నీ కుంటలు నిండుతాయి. మళ్ళీ ఇవన్నీ అందులో కలుపుతాము. మరి ఆ పత్రులన్నీ కూడా చక్కగా కూర్చొని అక్కడ కాసేపు గడుపుతాం మనం. ఇది భక్తిపరంగా. సైంటిఫిక్‌గా ఆరోగ్యానికి ఆ రీజన్ అయితే, ఇది భక్తిపరంగా ఈ రీజన్ అన్నమాట. అక్కడ కాసేపు గడుపుతాం. తులసి చెట్టు దగ్గర కాసేపు గడుపుతాం. ఆ బిల్వపత్రాల దగ్గర ఆ గుడికెళ్ళి బిల్వ చెట్టు చుట్టూ తిరుగుతాం గదా! వేప చెట్టు, రావి చెట్టు ఇవన్నీ కూడా ఆక్సిజన్‌ని ప్రసాదిస్తాయి మనకి. అక్కడ మనం గడపడం ద్వారా ఆక్సిజన్ తీసుకుంటాము. చూడండి పిల్లలు పుట్టిన వాళ్ళు ఆ పసుపు దారం కట్టుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఆ లోపల గర్భసంచి లోపాలన్నీ పోయి పిల్లలు పుట్టడం అది జరుగుతుందని నమ్ముతారు. మరి ఇలా సైంటిఫిక్‌గా చూసుకున్నా, భక్తిపరంగా చూసుకున్నా కూడా ఎన్నో ఉపయోగాలు. ఇవి మన పెద్దలు మనం మన సనాతనంగా ఇందాక చెప్పుకున్నాం కదా! ఋషులు తపస్సు చేస్తారు, ధ్యానం చేస్తారని వాళ్ళందరూ మనకి ఇచ్చారన్నమాట. ఇప్పుడంతా ప్రకృతికి దూరం అయిపోయాడు మానవుడు. కెమికల్స్ వాడుతున్నాం. చెట్లు నరికేస్తున్నాం. ఆ! ఇవన్నీ మళ్ళీ ఆ రోజులు రావాలని ఆశిద్దాం. మరి ఇలాంటి కృతజ్ఞత తెలుపుకుంటాం. ఆ గడపలకి పసుపు రాస్తాం. కాళ్ళు చెడిపోకుండా చక్కగా పసుపు రాసుకుంటాం. ఆ మామిడి తోరణాలు కడతాం. ఆ వినాయక చవితికి ఆ పత్రి ఆ పూజ చేస్తూ కాసేపు అక్కడ గడుపుతామనమాట. అట్లా గడపడం ద్వారా ఆ తులసాకులు, ఆ మామిడాకులు, ఈ బిల్వపత్రాలు, రావి చెట్టు ఇవన్నీ చేయడం ద్వారా ఆ చెట్ల దగ్గర కాసేపు గడపడం ద్వారా అక్కడ చక్కగా మామూలుగా మొక్కల దగ్గర, చెట్ల దగ్గర ఆక్సిజన్ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కానీ ఇలా చేయడం ద్వారా ఇయన్నీ ఔషధ గుణాలున్న చెట్లు. ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు తులసి చెట్టు, ఈ రావి చెట్టు ఇవన్నీ అన్నమాట. వేప చెట్టు. అమ్మవారంటారు కదా! ముత్యాలమ్మని మళ్ళీ గ్రామ దేవతకి పెట్టడానికి వేపాకులు పెడతారు. ఉగాది రోజు కూడా చేస్తారు. ఇంటి ముందు వేపాకులు పెట్టి పసుపు నీళ్లు చల్లి చక్కగా ఇంటి ముందు అట్లా చల్లుతారు ఏంటో మరి. వేపాకులు అవి పెడతారు. ఇట్లా రౌండ్‌గా రాసి పసుపు కుంకుమ చేసి, ఆ వేపాకులు పెట్టి గ్రామ దేవతకి అలా పూజ చేస్తారు. ఆ పానకం, వడపప్పు ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది. ఆ చలవన్నమాట. ఆ ఎండకి ఈ చల్లటి పానీయం తీసుకోవడం ద్వారా ఆ ఎండకి ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుందన్నమాట. చల్లటి పానకం, ఆ వడపప్పు. ఆ సీజన్‌లో ఏం తినాలో అవి తింటాం మనం. అట్లా ఇవన్నీ ఏర్పాటు చేశాడన్నమాట దైవం మనకి. మన పెద్దలు మనకిచ్చారు. మరి ఆ సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్‌గా ఇవన్నీ మనం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాము. ఆ ఆ సీజన్‌లో చక్కగా పడుకోము ముడుచుకొని వేసవికాలంలో పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తే ముడుచుకొని పడుకుంటారు. పెద్దోళ్ళు గూడా 7:00, 8:00కి లెగుస్తారు. మరి మనకి ఆరోగ్యంగా బాగోదు. మరి వర్షాకాలం, శీతాకాలం అలా పడుకుంటే పెట్టులో పెట్టినట్టు ఉంటది ఆహారం. అరుగుదల ఉండదు. మరి ఎక్సర్‌సైజ్ ఉండదు. చూడండి ఇవన్నీ ఎంత సైంటిఫిక్‌గా, భక్తిపరంగా ఎంత ఉపయోగపడతాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. మన ముందు జనరేషన్‌కి తెలియచేయాలి. ఇప్పుడు పిల్లలు ఏమి తెలీదు వాళ్ళకి. పొద్దున్న ఒక అమ్మాయొచ్చింది. ఆంటీ పువ్వులు కోసుకుంటా, వేప పువ్వు కోసుకుంటా అని. ఆ అమ్మాయికి "ఏంటమ్మా ఇంత పైకి కట్టుకున్నావు" అన్నా. లంగావోణి తీసుకొచ్చింది. తనకి రాదు. నేర్పాలి పేరెంట్సు. మరొకప్పుడు చక్కగా లంగావోణి యేసుకొని చక్కగా సాంప్రదాయంగా చక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ నేర్పించాలి. కట్టు, బొట్టు, ఆచారం, వ్యవహారం, సాంప్రదాయము అలా చక్కగా అన్నీ నేర్పించాలి వాళ్ళకి. తెలుగులో మాట్లాడడం మర్చిపోయారు. అన్నీ ఇంగ్లీష్ పదాలే. మరి స్కూల్స్ చదువు పేరు చెప్పి అప్పుడు ఆత్మ విద్యలుండేవి. చక్కగా మాట్లాడేవాళ్ళు. చక్కగా శ్లోకాలు చదువుకొని వాటి అర్థాలు చెప్పుకొని భగవద్గీత చదివితే ఎంత బావుంటుంది. అది చదవడం ద్వారా ఏమైతదంటే మంత్రాలవి ఆక్సిజన్ చక్కగా అంది మన లోపల ఉన్న ఏమన్నా మన లోపాలుంటాయి గదా!
ఇప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్ అని అవని ఇవని అని కొన్ని ఉంటాయి అబ్డామిన్ సంబంధించినవి. ఆ మంత్రాలు చదవడం ద్వారా ఏంటంటే అవన్నీ బయటకొస్తాయన్నమాట. భజనలు చేస్తాము. చాలా మంది భజనలు కూడా చేస్తాం గదా! నేను గూడా భక్తురాలుగా ఉన్నప్పుడు చేసేదాన్ని. భజనలు, పూజలు, అభిషేకాలు, ఆ వైభవలక్ష్మి పూజలు అవన్నీ చేసేదాన్ని. బాగా చేసేదాన్ని. నిలువెత్తు మాలలు అల్లేదాన్ని. తులసి మాలలు. పాండురంగడికి, కృష్ణుడికి, మరి అమ్మవారి ఏ దేవుడికి ఏమిష్టమో ఆ నైవేద్యాలు 40 రోజులు దీక్షలాగా చేసేదాన్ని. మరి అట్లా ఇప్పుడు మన పిల్లలకి అలవాటు చేయాలి. గది పీక్స్‌కెళ్ళినప్పుడు కాశీలో శివుడు చెప్పడం జరిగింది ధ్యానం చేసుకోమని. మరి అభిషేకం చేసిన తర్వాత కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో కూర్చొని అప్పటికి ఇంకా పూజలు మానలేదు. అప్పుడు ఆ దైవం ఆ శివుడే చెప్పిన తర్వాత నేను నమ్మలేదు. నేను వినలేదు. నాన్న చెప్తే వినం గదా! అమ్మ చెప్తే ఇంటాం. ఇంటికొచ్చిన తర్వాత మొన్న శివరాత్రి అయింది గదా! శివరాత్రి రోజు చిన్న చిన్ని మల్లె మొగ్గలు చాలా సువాసనగా ఉంటాయి. చూడండి ప్రకృతి ఏ సీజన్‌లో ఏ ఇస్తుందో మనకి మనం తెలుసుకోవాలి. మన పిల్లలకి తెలియజెప్పాలి. ఇప్పుడంతా యూత్. ఆ యూత్ కిడ్స్‌కి అందించాలి. ఈ ఓల్డ్ ఇప్పుడు మనమేంటంటే ఓల్డ్ పోమా అన్నమాట. పోమా అంటే పిరమిడ్ ఓల్డ్ మాస్టర్స్. పైమా అంటే పిరమిడ్ యంగ్ మాస్టర్స్ యూత్. ఇప్పుడు కిడ్స్ అన్నమాట. మనం గ్లోబల్ లెవెల్‌లో ఇప్పుడు వర్క్ ఏంటంటే ఈ కిడ్స్‌ని, యూత్‌ని భవిష్యత్తు శ్రీకృష్ణుని తయారు చేయాలి. మనం గైడెన్స్ ఇవ్వాలి యూత్‌కి. యూత్ ఏం చేయాలంటే కిడ్స్‌ని తయారు చేస్తారు. మనము ఆ సాంప్రదాయాలు ఆళ్ళకి చెప్తూ, ఆ పురాణ గాథలు చూడండి అమ్మమ్మలు, నానమ్మలు పక్కన పడుకోబెట్టుకొని, ఈ పురాణాలు, రామాయణ ఉగ్గుపాలతో నేర్పేవారు. కథలుగా చెప్పేవారు. వాళ్ళతో గడిపేవాళ్ళు. అలా చిన్న పిల్లలతో గడిపితే ఒక ఆనందం అన్నమాట. తెలియని ఆనందం. ఎన్ని ఉన్నా మర్చిపోతాం. అట్లా పెద్దవాళ్ళతో గడుపుతాం. అందరూ ఉమ్మడి కుటుంబాలుండేవి. పండగలు పేర్చి అందరూ కలిసేవాళ్ళం. పెద్దవాళ్ళ దగ్గర జ్ఞానం తీసుకుంటాము. చిన్న పిల్లల నుంచి ఆనందాన్ని తీసుకుంటాము. మరి ఇన్ని ఉన్నాయన్నమాట. ఈ పండుగలు అందరూ కలిసి చేసుకునేదే పండుగ. విశ్వవసు. ఎంత బావుందో ఈ పేరు ఈ సంవత్సరం. ఏకం అన్నమాట. విశ్వంతో ఏకం. ఎంత బావుందండి. మన ధ్యానులు అంతా ఏకం గదా! మమేకం అవుతాం ఆ విశ్వంతో. మరి అందరిని అలా తయారు చేయడానికే మనం వచ్చాం. కారణ జన్మలంటారు ప్రతిసారి. మరి ఈ పండుగలతో మళ్ళీ అలాంటి ఆ సాంప్రదాయాన్ని తీసుకురావాలి. మరి ఇక ఆధ్యాత్మిక సత్యంలోకొస్తే ఇప్పుడు వినాయక చవితి మన శివరాత్రి రోజు ఏం చేశాను నేను, పువ్వుల్లో మల్లెపూలు మంచి వాసనొస్తాయన్నమాట. అవన్నిట్లో మళ్ళీ మరువం, దవనము, కనకంబరాలు ఇట్లా కలర్‌ఫుల్‌గా కట్టేదాన్ని మాలలు. శివుడికి ఇస్తుంటే అమ్మవారు అంటుంది శివపార్వతులు విఘ్నేశ్వరుడు వినాయక చవితి రోజు పెట్టాను నేను. నాకు చాలా ఇష్టం అన్నమాట శివపార్వతులంటే. అమ్మవారు చెప్తుంది, "ఏంటి ఫోటోకి బొమ్మకేస్తున్నావేంటి మాల? నువ్వు అమ్మవారు కాదా? నువ్వు అలంకరించుకో" అంటుంది. మరి ఇట్లా మెసేజ్ అందుకొని నేను ఆ ఫైన్ మార్నింగ్ ఆ శివరాత్రి నుంచి నేను పూజలు మానేయడం జరిగింది. దీపాలు వెలిగించట్లా. ఆత్మదీపం వెలిగించుకునే ప్రయత్నంలో ఉన్నందుకు, మరి ఆ మెసేజ్ వచ్చినందుకు శివపార్వతుల ద్వారా మరి వాళ్ళకి ఆదిదేవుడు ధ్యానానికి విశ్వరూపం శివుడు. మరి ఆయనకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్వతీ పరమేశ్వర్లకి మనం అలా కృతజ్ఞతలు తెలియకపోవడమే ఈ పండగల యొక్క అసలు కారణం. కృతజ్ఞత మనల్ని సృష్టించిన ఆ భగవంతుడికి, ఆ భగవంతుడిలాగా దేవుడా! దేవుడా! అని దేవుళ్ళాడేవాడే దేవుడు కదా! మరి మనలో స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే అన్నారు. మరి ఆ జీవుడే దేవుడు. చెప్తాం కదా! ఆత్మే నవవిధ ధర్మాలు ఆత్మే పరబ్రహ్మం. ఆ! జీవుడే దేవుడు. ఇయన్నీ చెప్పుకుంటాం గదా! దేహమే దేవాలయం. మరి అలాంటి దేవాలయాన్ని మనం ఏ ఆహారం ఇవ్వాలి? ఎలా ఉంచాలి? చెప్తారు కదా! యుక్తాహారం, మితాహారం మరి ఇట్లా నిరాహారం అని ఈ ఉపవాసాలు పెట్టింది అందుకే. ఉపవాసాలుంటాం. మరి కార్తీక మాసం వచ్చిందంటే చలికాలం. మరీ అసలు సూర్యుడు కనిపించడు కదా! మేఘాల్లో ఉంటాడు మంచులో. మరప్పుడు మరీ ముడుగ తీసుకొని పడుకుంటే పెట్టెలో పెట్టినట్టుంటది ఆహారం. సూర్యుడు ఉండడు. ఎంతో డల్‌గా ఉంటాం మనం కూడా ఆ వాతావరణానికి తగ్గట్టు. మరి ఆ సీజన్‌లో తినాల్సినవి. సంక్రాంతి రోజు అరిసెలు తింటాం గదా! ఆ బియ్యంతో కొత్త బియ్యంతో దంపుకున్న చలిమిడి అరిసెలు మనకవసరం అబ్డామిన్‌కి. మరి ఇలాగా ఏ సీజన్‌లో, ఏ పండక్కి మొన్న శివరాత్రి రోజు అట్లా. మరి ఇప్పుడు ఈరోజు మరేంటి మరి ఉగాది. నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది. ఆ పానకం, ఆ వడపప్పు అవసరం మనకి. మామిడికాయలొస్తాయి. మామిడికాయ పులిహోర చేసుకుంటాం కదా! ఎంత బావుంటుంది. ఆ! ఈ చింతపండు వాడొద్దనమాట. మామిడికాయ పులుపంటే మామిడికాయ, కారం అంటే మిరియాలు. మిరియాలే పచ్చడిసారి వంటలు మనం చూసే ఉంటాం గదా!
పత్రి సార్ మనకి చేసి చూపించాడు కృష్ణునిలాగా అన్ని చెప్పి చేయించారు మన చేత. కాబట్టి అలా ఆచరించాలి మనం. నా పాదాలు కాదు పట్టుకునేది పదాలు అంటాడు. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం అంటూ బాబా చెప్తాడు. నా పాదాలు కాదు, నా గురువు నా ఏ మంత్రమో ఊదలేదు. అలా చూస్తూ ఉండేవారంట. చూడండి సనక సనందాదులు గురువు నెత్తుకుంటూ వచ్చినప్పుడు, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ సంసార ఇదిలో ఉండి మరి పట్టించుకోనట్టుగా ఉన్నప్పుడు వీళ్ళు బాధపడుతూ వెళ్ళి ఉంటారంట. కొండ మీద కూర్చొని ఉంటే అక్కడ అటు తిరిగి దక్షిణ వైపు తిరిగి కూర్చుంటాడు దక్షిణామూర్తి శివుడు మౌనంగా. ఆ మౌనంగా కూర్చుంటే వీళ్ళు వెళ్ళి మౌనంగా కూర్చుంటారు. అంటే వీళ్ళ మీద కరుణతో దయతో ఉంటాడంట శివుడు మరి. అలాగే వాళ్ళు మౌనంతోనే ధ్యానం మొత్తం ఆ టెలిపతి ద్వారా అందుద్దన్నమాట. ఇట్లా ఈ ధ్యానం గురించి ఈ అసలు సత్యాలు తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక సత్యాలు మరి పండుగలు స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా వేతే. నీలో ఉన్న దేవునితో, నీలో జీవుడే దేవుడు కదా! మరి దేవుడా దేవుడా అని దేవుళ్ళు ఆడేవాడే దేవుడు కదా! మరి అలా వెళ్తూ ఉంటాం. మనం అన్ని విన్నాం. గురువు ముఖతః అన్ని విన్నాము. మరి ఆచరించాలి. శ్రవణము వినాలి. మననం చేసుకోవాలి. నెమరు వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ. నిధిధ్యాసన ఆచరించాలి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం. నువ్వే దైవము. దైవం నీలోనే ఉన్నాడు. అసలు నువ్వే దైవము అని తెలుసుకుంటావు. అలా చేయాలంటే ముందు సాధన చేయాలి. వినాలి, మననం చేసుకోవాలి, సాధన చేయాలి. అప్పుడే మనం స్వస్వరూపానుసంధానం. అదే భక్తి. అసలైన భక్తి అదే. నీతో నీవు ఉండడమే. చక్కగా హాయిగా కళ్ళు మూసుకొని ఎవరి కోసం? మన కోసం. మనలో మనం, మన లోపలికి మనం, మనతో మనం, మనతో ఉన్న శ్వాసతో మన లోపలికి ప్రయాణం చేస్తూ మనలో ఉన్న ఆ దైవాంతో మమేకం అయిపోవడమే అదే స్వస్వరూపానుసంధానం. భక్తి రీతి అది భక్తి. మరి ఈ ధ్యాన సాధనలో ఇంత ఉంది మరి. ఇది ఆధ్యాత్మిక సత్యంగా చెప్పుకోవాలి మనం. చూడండి ఎన్ని రీజన్స్ ఉన్నాయో. అటు భక్తి పరంగా అలా ఉంది, సైంటిఫిక్ గా ఇలా ఉంది. ఇక ధ్యాన పరంగా వస్తే అసలు సత్యాలు తెలుస్తాయి. మరి ఆ సూర్య నమస్కారాలు చేస్తాం. పొద్దున్నే లేస్తాం, చక్కగా సూర్య నమస్కారాలు చేస్తాం. చూడండి ఆరోగ్య ప్రదాత సూర్యుడంటే. ఆంజనేయ స్వామి గురువు. అంజనాదేవి 2 ఏళ్లలో ధ్యానం నేర్పించి 2 ఏళ్లు ఆ తర్వాత సూర్యుడి దగ్గర గురువుగా పంపించిందన్నమాట. సూర్యుడిని గురువుగా చేసుకొని ధ్యానం నేర్చుకొని ఆయన అని. మరి అంతటి ఆంజనేయ స్వామి అంత శక్తివంతంగా ఎందుకున్నాడు? వానరుడుగా కోతిలాగా వానరుడుగా అటు ఆ చెట్టు కొమ్మ ఈ చెట్టు కొమ్మ ఉండి హనుమంతుడిగా మారి ఆంజనేయ స్వామి అయిపోయాడు. మరి ఆంజనేయ స్వామి ఎలా అయ్యాడు? తన లోపలికి తను వెళ్ళి అంజనం అంటారు కదా! అంజనము. అంజనం అంటే ఇలా చూస్తారు, ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే అంజనం వేసి చూస్తారంటారు. అంజనం అంటే మూడో కన్ను. అంజనం వేసి చూడడం అంటే దివ్య దృష్టితో చూడడం. మరి అలాంటి ఆంజనేయ పుత్రుడి యొక్క ఆంజనేయ పుత్రుడు మరి. అంజనాదేవి యొక్క తనయుడు ఆంజనేయ స్వామి. అంటే ఆ సూర్యుడి దగ్గర ఆ తల్లి దగ్గరే 2 ఏళ్లకే నేర్చుకొని మళ్ళీ సూర్యుడిని గురువుగా చేసుకొని మరి అలాంటి ఆంజనేయ స్వామికే గురువు కదా మరి సూర్యుడు. మరి ఆ సూర్యుడు లేకపోతే మనకి ఎలా ఉంటది? చక్కగా సూర్యుడు ఉంటేనే మనకి మన మన శరీరంలో ఉన్నాయి నవగ్రహాలు. సూర్యుని ప్లేస్ ఒక చోట ఉంటది. చంద్రుడి ప్లేస్ ఉంటది. సూర్యుని ప్లేస్ ఉంది. ఇట్లా ఏ గ్రహాలు ఎక్కడుంటాయి? లోపల విశ్వం అంతా బ్రహ్మాండం అంతా మనలోనే ఉంది. ఆ విశ్వంతో మమేకం అయిపోవడమే విశ్వవసునామ సంవత్సరము. అసలు ఎంత చక్కగా ఉంది కదండీ! వినడానికే బావుంది. మరి అలా మమేకం అయిపోవాలి మనం. చక్కగా సూర్య నమస్కారాలు చేసి చూడండి, ఫ్రీ ఎనర్జీ. ఉదయం రోజు చక్కగా 6-6:30, సాయంత్రం 6 సంధ్యా సమయ ధ్యానం ఎంత బావుంటుందో. అట్లా మమేకం అయిపోతాం మనం. ఎంత ఆరోగ్య ప్రదాత ఆ కిరణాల వల్ల ఎంత ఆరోగ్యము. సూర్య నమస్కారాలు పెట్టింది అందుకే. చాలా మంది చేస్తారు. యోగా చేసేవాళ్ళు చేస్తారు. పూజలు చేసేవాళ్ళు చేస్తారు. తులసమ్మకి నీళ్లు పోసి తర్వాత సూర్య నమస్కారం చేస్తారు. ఆ కిరణాలు మన చర్మం మీద పడాలి. ఆ అనుసంధానం జరగాలి. ఎంత ఆరోగ్యం అంటే చక్కగా అంత చెప్పలేమనమాట. డి విటమిన్ అందుతుంది. మరి ఇయన్నీ కూడా పండగల పేరు చెప్పి సైంటిఫిక్‌గా గాని, భక్తి పరంగా గాని, ఆధ్యాత్మిక పరంగా గాని, మనం ఇవన్నీ ఆచరిస్తూ మనము ఆచరింప చేయాలి. మరి అలాగే పౌర్ణమి ధ్యానం అని పెట్టారు. మరి కార్తీక పౌర్ణమి వస్తుంది. ఏం చేస్తాం మనం? ఉపవాసం ఉంటాం. ఎంత మంచిదండి. లంకణం పరమ ఔషధం అన్నారు. సంవత్సరం అంతా తిన్నా
ఓ సంవత్సరానికి ఒక్కసారి ఎందుకు పెట్టారు? ఈ పండగల రోజు చాలా మంది పండగ పూజ అయ్యేదాకా తినరు. ఆ తర్వాత ఆ ఔషధ గుణాలున్న ఆహారం తింటారు. ఆ అమృతాహారం తింటారు ఆ రోజు. పళ్ళు, ఫలాలు కదా! మరి ఇలాంటి ఆహారం తింటూ ఉపవాసాలు ఉండడం ఎంతో ఆరోగ్యము మనకి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. చక్కగా ఉపవాసాలు ఒక్క పొద్దులుంటాం. మరి కార్తీక మాసం రోజంతా ఉపవాసం ఉండి, ఆ చంద్రుడి దగ్గర పూజ చేసుకొని, చంద్రుడి దగ్గర గడపడానికి, సూర్యుడి దగ్గర గడపడానికి ఇవన్నీ. మరి మాఘమాసం వచ్చిందంటే మాఘపాదివారాలని, మాఘ పౌర్ణమని చేస్తారు. చాలా మంది వ్రతాలు చేస్తారు. మాఘమాస వ్రతం. గోదాదేవి ఎలాగైతే అక్కడ అలా చేసిందో కృష్ణుడి గురించి వ్రతం దీక్ష పూని మొన్నే కదా గోదాదేవి పండగ అయింది. అట్లా అలాగే ఇది కూడా పౌర్ణమి ధ్యానాలు ఏంటంటే చంద్రుడి దగ్గర గడుపుతాం. ఆ కార్తీక మాసం రోజంతా ఉపవాసం ఉండి ఆ చంద్రుడి దగ్గర చక్కగా ఆరుబయట అవన్నీ వేసి పూజ చేసి పసుపుకి పీట అది చూడండి ఆ పీట తయారు చేస్తాం పసుపు కుంకాలు పెట్టి తయారు చేసి అక్కడ గౌరమ్మని పెడతాం. ఆ గౌరమ్మని మొహానికి రాసుకొని ఒంటికి రాసుకొని స్నానం చేయాలి పూజ అయ్యాక. చంద్రుడి కిరణాలన్నీ మన మీద పడతాయి. ఆరుబయట చేస్తాం మరి. మరి అలాగే సూర్యుడికి మాఘమాసం అంతా సూర్యుడికి మాఘ ఆదివారాలను చేస్తారు. మాఘ పౌర్ణమి అని చేస్తారు. అమ్మవారి కళ్యాణాలు కూడా అవుతాయి అక్కడ. ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా సూర్యుడి దగ్గర ఉంటామన్నమాట. దీనికి ఒక పూజ ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు ఒక పూజ చేస్తారు. చంద్రుడికి ఎలా అయితే పూజ చేస్తారో మాఘ పౌర్ణమి కూడా పైన మన శ్రావణ మాసం చూడండి రూపులు అది చేసుకుంటాం కదా లక్ష్మీదేవి. అలాగే సూర్యుడు చంద్రుడు ఉన్నది ఒక రూపు లాంటివి తయారు చేసుకొని సూర్యుడి దగ్గర పైన డాబాలు ఉంటాయి టెర్రస్ మీద చక్కగా అట్లా అక్కడ తీసుకెళ్లి దీపారాలు వెలిగించి మళ్ళీ ఆ పీటకి అన్ని పసుపు కుంకాలు పెట్టి అంటే అక్కడ కెమికల్స్ రియాక్షన్ జరుగుతాయి అన్నమాట. ఆ పసుపు కుంకుమ రాయడం, ఆ గౌరీదేవిని చేయడం, అక్కడ సూర్యుడి దగ్గర చక్కగా పూజ చేసి పాలు పొంగిచ్చి అక్కడే మాఘమాసంలో ఆవు పిడకలు అవన్నీ పెట్టి వండి తెలుసు కదా మనకి చిక్కుడుకాయలు ఆకులతో విస్తరాకు చేస్తారు. తల మీద పెట్టుకొని జిల్లేడాకులు చిక్కుడాకులు స్నానాలు చేస్తారు. చూడండి ఎంత ఆరోగ్యకరమైనవి అన్ని మనం ఇలా సైంటిఫిక్ గా ఎన్నైనా చెప్పుకోవచ్చు రీజన్స్. మరి సూర్యుడి దగ్గర కాసేపు గడపడానికి ఎవరు లేస్తున్నారండి ఈ రోజుల్లో? అపార్ట్మెంట్లు కట్టేసుకొని అందులో ఉంటున్నారు. ఈ వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. యోగా చేసేవాళ్ళు చేస్తున్నారు. మరి యోగా డే అని మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పెట్టారు మరి. మరి ఆ మహానుభావుడికి ఒకసారి కృతజ్ఞతలు ఈ సందర్భంగా. మరి ఇలాగ పండగల పేరుతోటి సూర్య నమస్కారాల పేరుతోటి పౌర్ణమి పేరు చెప్పి ఇలా ఉపవాసాలు ఉంటాం. ఆయా సీజన్‌లో ఆయా ఆహారం తీసుకుంటాం. మరి అలాంటి ఫల పుష్పాదులు ఇవన్నిటితో గడుపుతూ ఆ యొక్క ఆక్సిజన్ తీసుకుంటూ, అలాంటి ఆహారం తీసుకుంటూ, అలాంటి ఏ సీజన్‌లో దొరికే పళ్ళు ఆ సీజన్‌లో. ప్రకృతి మనకి ఎంత వరం ఇచ్చిందండి. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ వస్తుంది. ఎంత మరి ఆ విటమిన్స్ దొరుకుతాయి దాంట్లోంచి. ఎంత ఆరోగ్యం మనకి. అమృతాహారం ఇచ్చారు మనకి. ప్రకృతి మంచి అమృతాహారం ఇచ్చింది. దాంట్లో ఎంతైనా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏ సీజన్‌లో దొరికేవవి. మరి శీతాకాలం వచ్చిందంటే దానికి సంబంధించిన ఆహారం. పండగల్లో సంబంధించిన ప్రసాదాలు పెడతాం. అరిసెలు అవన్నీ చేసుకుంటాం సంక్రాంతికి. ఇప్పుడు ఉగాది పచ్చడి. ఈ ఉగాది షడ్రుచులు అంటారు మరి. చూడండి ఈ షడ్రుచులు యుగము ఆది అన్నమాట. యుగము ఆరంభమైన రోజు. కలియుగము ఆరంభమైన రోజు అని చెప్తారు. మరి ఈ కలియుగం అంటే మన పుట్టినరోజులు, పిరమిడ్ వార్షికోత్సవాలు, గుడి కూడా మన పెద్దమ్మ తల్లి గుడి వార్షికోత్సవం జరిగింది. అలాగా ఆ వార్షికోత్సవాలు ఎలాగో ఈ యుగ ఆరంభమైన రోజు మనం ఉగాది వార్షికోత్సవం అన్నమాట. యుగం మొదలైన రోజు చేసుకుంటాం. దానికి ప్రకృతిని చక్కగా ప్రకృతి అందించిన వాటితో ఆ చేదు, ఆ వేప పువ్వు మనకి అబ్డామిన్‌కి మంచిది. ఆ చేదనేది తీసుకుంటే. ఈ సీజన్‌లో పండగ ఇప్పుడు అవి వస్తాయి కదండీ! నెక్స్ట్ రెయినీ సీజన్ ఇవన్నీ వస్తుంటాయి. ఇయన్నీ భవిష్యత్తులో అబ్డామిన్ క్లీన్ చేసుకుంటామనమాట భవిష్యత్తుకి ఆరోగ్యంగా ఉండడానికి. మరి అలాగే పులుపు, సి విటమిన్ కదా! మరి అలాగే వగరు, మరి అలాగే ఈ బెల్లం. బెల్లం కూడా క్లీనింగ్ ప్రాసెస్‌కి ఉపయోగపడుద్ది. రోజు మనం రాత్రి పడుకునే ముందు చిన్న బెల్లం ముక్క తిని పడుకుంటే ఎంత బావుంటుందోనంట. అబ్డామిన్ క్లీన్ అయిపోద్దంటారు. కెమికల్స్ ఫ్యాక్టరీలో అట్లా పనిచేసే వాళ్ళకి ఇస్తారు వాళ్ళే. అట్లనే పండగల్లో ఆ బెల్లంతో, ఆ కొత్త బియ్యంతో మరి వంట చేసుకుంటాం. మరి ఆరుబయట చక్కగా పేడతో అలికి ఇదివరకు పొయ్యిలు చేసి ఆరుబయటే వండుకొని తినేవాళ్ళు. అగ్నిదేవుడికి చక్కగా ఇలా ఇలా తిప్పి పొయ్యిలో ఏసేవారు. అక్కడే నైవేద్యం అయిపోయేది.
ఇవన్నీ సైంటిఫిక్ గా మనకి పెద్దలు ఎన్ని అందించారంటే ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి. మళ్ళీ మనం మన పిల్లలకి అందించాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలీదు. ఏ పండగ ఎందుకుందో, ఏ ఆహారం తీసుకోవాలో, ఎలా ఉండాలో, ఆ పళ్ళెందుకున్నాయి, ఇవన్నీ చాలా మందికి తెలీదు. నానమ్మల దగ్గర, అమ్మమ్మల దగ్గర ఎంతమంది పెరుగుతున్నారు? ఇప్పుడు పిల్లలు ఎలా వింటున్నారా? చక్కగా ధ్యానం నేర్పాలి ఫస్ట్ వాళ్ళకి. మన ధర్మం ఏంటంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారని చెప్తాడు. అన్ని ధర్మాల్ని పక్కన పెట్టి ధ్యాన ధర్మాన్ని పట్టుకో. యోగివికా అర్జున అని చెప్తాడు. ఎవరైతే మనం ధ్యానం చేస్తారో ఇవన్నీ సత్యాలు తెలుస్తాయి. ఈ సత్యాలు తెలుస్తాయన్నమాట. పరమ అర్థాలు తెలుస్తాయి. ఆ పరమానికి సంబంధించిన అర్థాలు, రీజన్స్ అన్నీ తెలుస్తాయి మనకి. ఈ ఇహము గురించి తెలుస్తుంది. పరమ గురించి తెలుస్తుంది. ఇహపరాలంటే ఏంటి తెలుస్తుంది. ఆ నక్షత్రం, ఆ సూర్యుడేంటి, ఆ చంద్రుడేంటి, అక్కడి నుంచి ఆ శక్తి మనం ఎలా తీసుకున్నాం, ఇవన్నీ ఆధ్యాత్మిక సత్యాలు ధ్యానంలోకి రావడం ద్వారా తెలుస్తుంది. పండగల యొక్క పరమార్థం తెలుస్తుంది. భౌతిక పరంగా తెలియకుండా మనం చేసినా మనం బెనిఫిట్ పొందుతున్నాం. సూర్యుడి దగ్గర, చంద్రుడి దగ్గర పూజలు చేసుకుంటూ కదా! ఆహారం తీసుకుంటూ. మరి ఆ ధ్యాన సాధన చేస్తూ మనం ఇలా గనక చేస్తే ఇంకా ఎంత బెనిఫిట్ పొందుతాము. మరి విగతం చేసుకొని, అవగతం చేసుకొని చక్కగా వర్తమాని భవ, వర్తమానంలో ఉండాలి. ఈ క్షణంలో జీవించాలి అంటారు. మరి ఆధ్యాత్మికత అది నేర్పుతుంది. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా బిదియతే. స్వస్వరూపంతో నీలో ఉన్న దైవంతో నువ్వు మమేకమైపోవాలి. ఆ విశ్వం అంతా నీలోనే ఉంది. శ్రీకృష్ణుడు చూపించాడు కదా! యశోదామాతకి మన్ను తింటూ నోరు తెరవమ్మా అంటే బ్రహ్మాండం అంతా చూపించాడు. విశ్వవసు. ఆ విశ్వం అంతా, ఆ గోళాలన్నీ బ్రహ్మాండం అంతా చూపించాడు. మరి మనలో కూడా అదే ఉంది. ఏనుగును ప్రతీక వినాయకుడు చేస్తాం. మూలాధార చక్రానికి ప్రతీక ఏ ఏ ఏ వినాయకుడు. మరి ఆ ఏనుగు విగ్రహానికి స్ఫూర్తి అంటారు. ప్రతిసారి విగ్రహాలకి స్ఫూర్తి కోసం విగ్రహాలుండాలి. ఆరాధన కోసం, ప్రేయర్ కోసం గాదు. ప్రేయర్ చేయడానికి, ప్రార్థనలు చేయడానికి కాదు. ఆరాధన మరి వినాయకుడికి అంత పెద్ద చెవులు ఎందుకుంటాయి? చక్కగా వినాలి. శ్రవణం చేయాలని చెప్పడానికి. మరి చిన్ని చిన్ని సూక్ష్మంలో మోక్షం. ఆ చిన్ని చిన్ని కళ్ళు ఎందుకుంటాయి? ఆ సూక్ష్మాన్ని గ్రహించాలి. అప్పుడు ఆ సూక్ష్మం ద్వారా మనలోకి మనం వెళ్లి ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే సునిశిత దృష్టి, ఆ తోడే ఏర్పడుతుంది. అది ఆ చిన్ని చిన్ని కళ్ళకి. మరి పెద్ద తొండం ఎందుకుండేది? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడానికి. ఆ పెద్ద బొజ్జ ఎలా ఎందుకుంటుంది? ఆ బొజ్జలోనే బ్రహ్మాండం అంతా ఉంది. ఆ విశ్వం అంతా, మొత్తం బ్రహ్మాండం అంతా మనలోనే ఉంది. ఇట్లా ప్రతి విగ్రహానికి మరి మూలాధారానికి ప్రతీక. ఆ మూలాధారంలో అక్కడ ఉన్న ప్లేస్‌లో ఆ సరౌండింగ్‌లో మరి అక్కడ ఉన్న అవయవాలకి అక్కడ ఏ డిసీజెస్ రాకుండా మరి వినాయక చవితితో స్టార్ట్ అయ్యిద్ది మనకి. ఇలాంటి ఆహారం తీసుకుంటూ, ఇలాంటి పత్రాలు, పుష్పాలతో ఉంటూ, మరి ఇలాగా కాసేపు అక్కడ గడుపుతూ ఉంటే ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి చక్కగా అక్కడున్న రుగ్మతలన్నీ పోగొట్టుకుంటాం. మరి స్వాదిష్టాన చక్రానికి అధిదేవత ఉంటాడు. మరి అలాగా అక్కడ అన్నీ ఇలాగా మనం మణిపూరక చక్రాస్ గురించి ధ్యానంలో, ఆధ్యాత్మికలో తెలుసుకుంటేనే ఇవన్నీ తెలుస్తాయి. ఒక్కో చక్రాసికి ఒక్కో దేవుడు అధిదేవతగా ఉంటాడు. ఒక దైవం. జీవుడెక్కడుంటాడు? ఆ! రుద్రుడెక్కడుంటాడు? బ్రహ్మెక్కడుంటాడు? ఇవన్నీ కూడా తెలుసుకుంటాం మనం. కాబట్టి హార్ట్ విష్ణుమూర్తి ఈ చక్ర. ఇది జీవుడు. ఇక్కడ శివుడు. ఇక్కడ సహస్రారంలో పరమాత్మ. మరి ఇలాగ అన్నీ తెలుసుకోవాలి మనం. మణిపూరక చక్రంలో ఎవరుంటారు? మరి స్వాధిష్టానంలో ఎవరుంటారు? మన 'బ్రహ్మంగారి' సినిమా చూస్తే ఆ పాటుంటది. మాయదారి మరలా బండిరా. అలాగా ఈ దేహము ఒక మాయతో కూడుకున్నది. మాయ అంటే మాయ లేదు. అక్కడ అజ్ఞానమే ఉంది అంటారు పత్రిసారు. మరి ఆ అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వచ్చి, ఆ జ్ఞానం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని, ఆత్మ ప్రజ్ఞానాన్ని తెలుసుకొని, ఆత్మ విజ్ఞానంగా ఎదగాలి. విశ్వం యొక్క జ్ఞానం, విజ్ఞానం విశేషమైన జ్ఞానం తెలుసుకోవాలి. ఇలా మనం ఇవన్నీ ఆధ్యాత్మిక పరంగా, సైంటిఫిక్ రీజన్స్ పరంగా తెలుసుకుంటూ, భక్తి పరంగా, భౌతిక ప్రపంచంలో భక్తి పరంగా ఉన్నారు. మరి ఇలాంటియన్నీ తెలుసుకుంటూ, ఈ ధ్యాన సాధన చేసిన వాళ్ళకి ఇవన్నీ అవగాహన అవుతాయి. ఇట్లాంటి విగతం ఇప్పటిదాకా అయిందేదో అయింది. గతం గతం. ఆ గతాన్ని విగతం చేసి, అవగతం చేసుకొని
ఇప్పుడు భవిష్యత్తులో వర్తమాని భవ అంటే ఈ క్షణంలో ఉంటూ ఆ ధ్యాన సాధన చేస్తూ, ఆ ధ్యాన సాధనలోని అసలు ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకుంటూ, మన ఫ్యూచర్‌లో భవిష్యత్తు శ్రీకృష్ణుని తయారు చేయవలసిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. గ్లోబల్ లెవెల్‌లో వర్క్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు. టీమ్ వర్క్ చేయాలి. ఎంత చక్కగా మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు ఇంకా ఎంతోమంది ఎన్నో ఛానెల్స్ ద్వారా లైట్ వర్కర్స్ టీవీలో ఉన్నాయి. బ్రహ్మర్షి పత్రిజి, ఆటోరేని పద్మావతి మేడం ఛానల్. మరి ఎంతమంది మరి పద్మా మేడము, వరలక్ష్మి మేడం వీళ్ళందరూ ఎంత వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మేడం ఈ ఛానల్ మరి. ఎంత వర్క్ చేస్తున్నారు. ఇంకా చేయాల్సిందుంది. అలాగా మన గురువు ఏం చేశాడు? మనలో ఉండి, కాంతి రూపంలో మనందరిలోకి వచ్చి మనలో ఉండి చేయిస్తున్నాడు. మరి ఆ గురువు చెప్పినట్టు, ఆ గురువు చేయిస్తున్నట్టు మనం ఇంకా ఇంకా సిద్ధంగా ఉండి ఫ్యూచర్ భవిష్యత్తు శ్రీకృష్ణుల్ని తయారు చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అది మన గురుతర బాధ్యత. గురుదక్షిణ అంటే ఇదే. గురువు ఏం చెప్పాడో పదాలని పట్టుకోమని చెప్తారు. షిరిడి సాయిబాబా అయినా, మన పత్రిసారైనా, ఏ గురువైనా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, జీసస్ క్రైస్ట్, షిరిడి సాయిబాబా, బ్రహ్మంగారు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేయమనడానికి కారణం అదే. వాళ్ళ మెసేజెస్ అందుకుంటాం. గ్రూప్ మెడిటేషన్‌లో ఎనర్జీ తీసుకొని మరి దేవాలయాన్ని ధ్యానాలయాలు అవ్వాలని ఎందుకంటారు? ఎందుకు చెప్పారు పత్రిజీ? అక్కడ శక్తిని తీసుకోవడానికి. మరి ఆ దేవాలయాలు ఎలా ఏర్పడ్డాయి? ఆ కలశాలు ఎందుకు పెట్టారక్కడ? మరి ధ్వజస్తంభాలు ఎందుకున్నాయి? ఇవన్నీ తెలుసుకొని చేయాలి. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకొని చెయ్యాలి. అదేదో సినిమాలో 'బాబుమోహన్' అన్నట్టు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇప్పుడు నిప్పు కాలుద్ది. కాబట్టి మనం చేయి పెట్టి మనం అంటుకోం. ముట్టుకోం. కాలుద్ది. అలా తెలుసుకోవాలన్నీ. ధ్వజస్తంభాల్లో కలశాలుంటాయి. ఇవన్నీ నిగూఢ రహస్యాలు. మరి గుప్త జ్ఞానం ఇలాంటివి చదివితే బుద్ధి వికసిస్తది. తెలుస్తుంది. ఎంత ఇచ్చారు మనకి పత్రి సారు. చదవాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ధ్యానం ద్వారా మన సాధన ద్వారా శక్తిని పెంచుకుంటాం. ఒక పార్వతీదేవిలా ధ్యానం చేయాలి. మరి సరస్వతి దేవిలా జ్ఞానాన్ని పెంచుకోవాలి. ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని అందుకోవాలి. మరి లక్ష్మీదేవిలాగా సేవ చేయాలి. లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటుంది. సేవ చేస్తుంది. మరి మనకున్న జ్ఞానాన్ని అందరికి పంచడం అదే అసలైన దానము. అదే సేవ అసలైనది. మరి, మరి ఆనంద కరుణేష్ గారు మన స్వర్ణలత మేడం ట్రాన్స్‌లేషన్ చేశారు. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఎంత బావుంటుందండి. ఆనంద కరుణేష్ ముగ్గురు అమ్మవార్లు చెప్తారు. బుక్స్ చదవాలి. మరి ద్రౌపదాయనం, సీతాయనం ఎంత మంచి బుక్స్ ఇచ్చారు మనకి. అన్నీ అమర్చి పెట్టారు. వడ్డించిన విస్తరి మనకి. మనల్ని అన్నీ ప్రిపేర్ చేసేసి 80% వరకు ఆయన చేసి, మిగతా 20% మనకు అప్పచెప్పారు. మనలో ఉండి చేయిస్తున్నారు. చూడండి ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎలా చేస్తున్నాం వర్కు. ఇంకా ఉంది. కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసేసారు. మనలో ఉండి నడిపిస్తున్నారు. మనం సిద్ధంగా ఉండడమే కావాలి. నేను చేస్తాను. నేను చెయ్యగలను. నాలో అనంతమైన శక్తి ఉంది. నాలో అనంతమైన జ్ఞానం ఉందని తెలుసుకొని చేయాలి. అటువంటి ఎరుకతో చేయాలి. అటువంటి భావనతో చేయాలి. ఒక ఆలోచన. ఎందుకు అంతమంది గ్రూప్ మెడిటేషన్‌తో ఈ ధ్యాన మహాచక్రాలు పెడతారు? రాజమండ్రిలో వశిష్ఠ గౌతమ్‌లో మొన్న కట్టాల్లో, తర్వాత కొటాలలో, లేదా ప్రకృతి వ్యాలీలో ఎందుకు ఈ గ్రూప్ మెడిటేషన్‌లు? ఒక్క మనిషి ఆలోచనే విశ్వంలోకెళ్ళి అది చెడైతే చెడు జరుగుతుంది. ఈ వరదలు, భూకంపాలు ఎందుకొస్తున్నాయి? ప్రజలందరూ నెగెటివ్ భావాలు వదులుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈ ధ్యానం ద్వారా, ఈ జూమ్ క్లాసుల ద్వారా, యూట్యూబుల ద్వారా ఎంతో మందికి అందించడానికి అన్నీ మనకి ఇప్పుడు నెట్ వర్క్ ఎంత బావుందంటే, నెట్ పరంగా మనకి ఫెసిలిటీస్ ఈజీ అయిపోయినాయి ఇప్పుడు. తిరిగి, తిరిగి, తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని విశ్వానికే అందిస్తున్నాం మనం. నక్షత్ర మిత్రుల ద్వారా వచ్చింది ఇదంతా మరి. మరి సినిమాలు, టీవీలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? మనందరూ నక్షత్ర మిత్రులని జెప్తారు. దిగొచ్చిన దేవతలని జెప్తారు. మరి మన దేవతల్లా ప్రవర్తిస్తున్నామా? ఆ లక్షణాలున్నాయా? ప్రేమ, కరుణ ఇవన్నీ దయ, త్యాగము భగవంతుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? మనకి ఆ ప్యూరిటీ ఉందా? నువ్వు చిన్న పిల్లలా మారితేనే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తావన్నాడు జీసస్. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినయి ఫాలో అవ్వాలి గురువుల్ని. ఎందుకు ఈళ్ళందరిని పరిచయం చేశారు? ఇప్పుడు ఓషో అంటే తెలుసా మనకి? వీళ్ళందరూ తెలుసా? రాంప మాస్టర్ తెలుసా? ఎంతమందున్నారు? మనం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మందున్నారు. ఎనకాల గురు పరంపర ఫోటో ఉంది చూడండి. గురు పరంపర వాళ్ళందరూ మనకు తెలీదు. మన స్వామి రామ తెలీదు.
యోగానంద పరమహంస తెలీదు, ఓషో తెలీదు, రామ్తా తెలీదు. అందరినీ వినండి, అందరినీ వినండి. మీకు ఏది మంచి అనిపిస్తే శ్రీ విష్ణుడు అదే చెప్పాడు భగవద్గీతలో. అంతా విను, నీకు నచ్చింది చెయ్యి అంటారు. మరి ఇలాగా మన ఈ పండుగల రోజు చక్కగా ఈ గురువులందరూ అందించిన ఈ భగవంతుడి సృష్టి ఎందుకు ఆరంభమైంది, ఎందుకు ఇవన్నీ మనకి సృష్టించి ఇవ్వబడినవి, ఇవన్నీ రీజన్స్ తెలుసుకోవాలి. తెలుసుకొని అవన్నీ మనం అమలు పరచాలి. ఆ ఎరుకతో చేయాలన్నమాట. ఆ భావన, మంచి భావనలు మరి గ్రూప్ మెడిటేషన్ లో ఇన్ని చోట్ల మనకి ఆ కట్టాల నుంచి మొదలవుతాయి అన్ని. అంతమంది అంత మంచి ఆలోచనలు చేస్తూ భూమి స్వర్గంగా ఎందుకు మారదు? అంత సంకల్పం పెట్టడం శాకాహారంగా ఎందుకు మారదు? ఎందుకు మారరు? ఇక్కడి నుంచి చాలా టఫ్ పొజిషన్. భూమి మీద చాలా జరుగుతాయి. మన ఆవిడెవరో విశ్వంలోకి వెళ్ళి, సునీత అని ఏదో పేరుంది, నాకు ఐడియా రావట్లేదు. మరి ఆవిడ వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి చూడండి, మన ఆధ్యాత్మికంగా చెప్పినవి ఎక్కనప్పుడు ఇంకో రకంగా ఇస్తాడు, ఇంకో రకంగా ఇస్తాడు. ఎంత కరుణ భగవంతుడికి. ఆమె వెళ్ళింది అంతరిక్షంలోకి, ఎన్ని ప్రళయం ఏదో ఉంటుంది భూమి ఏదో అని అంతా చెప్తుంది. ఇంక మొన్న ఆ మధ్య ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఏ లోకం నుంచో వచ్చాడు, పూర్వజన్మ జ్ఞానం అంతా వేరే లోకం నుంచి వచ్చాడంట. వీళ్ళు ఏం జరుగుతాయి అక్కడ కూడా జరుగుతాయి మాకు పైన. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది కామన్ కాస్మిక్ షాక్స్ అంటాం వాటిని. ఇది జరుగుతాయి, ప్రళయాలు జరుగుతాయి. ప్రకృతి అంతా, ప్రకృతి పని ప్రకృతి చేస్తుంది, మన పని మనం చేస్తూ పోవాలంటారు ప్రతిసారి. మరి చక్కగా అలా ప్రకృతికి దగ్గరగా ఉంటూ, మరి ఆ పండగల యొక్క పరమార్థం తెలుసుకుంటూ, మరి మనం చక్కగా ఇలా ఫాలో అవుతూ అందరినీ ఆ భవిష్యత్తుకు అందిస్తూ మరి ఇలా ఉండాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి, మరి సమత మేడం కి కృతజ్ఞతలు, ఆ టీం అందరికీ కూడా. మరి ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది మేడం. మరి ఏదన్నా ప్రశ్నలు అడిగితే అడగొచ్చు, లేకపోతే వాళ్ళ అనుభవాలు పంచుకోవచ్చు మేడం. మనకి ఇంకా టైం ఉంది. మెడిటేషన్ చేద్దామంటే మనం, ఎందుకంటే ఫస్ట్ మెడిటేషన్ తో స్టార్ట్ చేద్దాం. ఎందుకు? ఆ ఓపెన్ మైండ్ తో వినాలి. ఇప్పుడు మనం భగవద్గీత చదువుతుంటే ఎలా చదవాలి? భగవద్గీత కృష్ణుడు అనుకొని మనం అర్జునుడు అయిపోవాలి. అప్పుడు మనకి ఎక్కుతుంది. మరి ఏదైనా భావనతో, అంకిత భావంతో నేర్చుకోవాలి. ఆ తపన ఉండాలి. నువ్వేదన్నా అలా సిద్ధంగా ఉన్నప్పుడే నీకు భగవంతుడు హెల్ప్ చేస్తాడు. ఏ గురువైనా పక్కనే ఉన్న దేవుడు పట్టించుకోడు. మనలో ఉన్న దేవుడు సాక్షిభూతంగా చూస్తాడు అంతే. దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. నేను ఇది చేస్తానని ఒక అడుగేసినప్పుడే మిగతా 99 అడుగులు నేను వేస్తాను అంటాడు దైవం, బాబా అయినా ఎవరైనా. మనం అందుకు సిద్ధపడాలి ఫస్ట్. చూడండి, చాలా మంది పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, అన్ని చేస్తారు. అందులో ఏముంది? నేను అనే భావన ఉంటుంది. నాదే ఫస్ట్ అభిషేకం ఇవాళ శివరాత్రి. మరి ఇక్కడ ధ్యానంలో మన ప్రతి జీవిలోను, గట్టులో, పుట్టలో, చెట్టులో, చీమలో, దోమలో, అందరిలోనూ ఆ పరమాత్మని చూస్తాం. మరి అందరినీ పూజిస్తాం. మత్స్యావతారంగా, వరాహావతారంగా, ఇవన్నీ ఎందుకు జన్మలు తీసుకున్నాడు ఆ భగవంతుడు? అన్ని జీవుల్లో నేనున్నాను. మత్స్యావతార గోవింద అంటాము, కిందకొచ్చి తింటాము. వరాహావతార గోవింద అంటాము, పందులను తింటున్నారు. పక్షులకు బియ్యం వేస్తామండి ఇక్కడ మామూలుగా రోజు చక్కగా. నేను బాబా చరిత్ర చదివాను కొన్నేళ్ల క్రితం, బాబా భక్తురాలుగా ఉన్నప్పుడు చరిత్ర చదివినప్పుడు. అప్పట్లో అతిథులు ఉండేవారంట, అతిథులు వచ్చి అతిథులకు పెట్టేవారట. అప్పట్లో సాంప్రదాయాలు చూడండి. ఎవరైనా ఒక అతిథి పెట్టకుండా తినేవారు కాదంట. ఒక భక్తుడు అడుగుతాడు, బాబా ఇప్పుడు నాకు ఎవరు అతిథులు దొరకట్లేదు, ఎవరి మానాన వాళ్ళు అయిపోయింది, ఎవరి ఇది ప్రకృతి దూరంగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా నాకు అతిథులు దొరకట్లేదు అంటే, ఆయన చెప్తాడు, నాయనా నువ్వు ఎంత అజ్ఞానంలో ఉన్నావు. నీ ఇంటి ముందు ఎంత మంది అతిథులు ఉన్నారో, ఆ చీమల లోపల, కోళ్ళ రూపంలో, కాకుల రూపంలో. నువ్వు తినే ముందు ఇంత పెట్టు అక్కడ. ఎన్ని అతిథులు వస్తాయో, ఎంతమంది వస్తారో చూడు అంటాడు. ప్రతి జీవిలోనూ ఆత్మను చూడమనడానికి ఇంతకంటే పరమ అర్థం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మరి చెట్లు నాటాలి. ప్రకృతికి దూరంగా అయిపోయాం. చెట్లు నాటిన దాని పక్షులకి గూడులు ఇస్తున్నాం మనం. అంతరించిపోతున్నాయి. ప్రకృతి అంతరించిపోతుంది. మనం చెప్పాలి, మంచివాడి మౌనం సృష్టికి శాపం. పిరమిడ్ మాస్టర్లుగా దివి నుంచి భూమికి ఎందుకు దిగి వచ్చామని చెప్తారు ప్రతిసారు. ఆ భగవంతుడు చేయాల్సిన పని మానవ రూపంలో రాముడు, కృష్ణుడు ఎలా చేశాడో, ఆ భగవంతుడు చేయాల్సిన పని మళ్ళీ మనం పిరమిడ్ మాస్టర్స్ గా దివి నుంచి భూమికి వచ్చాము. పిరమిడ్ మాస్టర్ అందుకు దిగి వచ్చిన దైవాలు అంటారు. మరి ఆ దైవ లక్షణాలు పుణికి పుచ్చుకొని ధ్యానం చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. మరి అలా ఉందా తర్వాత మన ప్రవర్తన?
ఆ భావాలతో ఉన్నామా, ఆ కరుణతో, ఆ దయతో చిన్నవాళ్ళ పట్ల జ్ఞానం నేర్పిస్తాలి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం అందుకోవాలి. మైత్రి పెద్దవాళ్ళ పట్ల, చిన్నవాళ్ళ పట్ల కరుణ, ముదితము ప్రేమగా చెప్పాలి. మరి తర్వాత దాన్నేమంటే ఉపేక్ష. ఇన్ని అందించారు మనకి. ఉపేక్ష అంటే ఏంటి? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళయిపోతారు. కాబట్టి ఉపేక్ష వహించాలి ప్రాపంచికుల పట్ల. ఎన్నో అభిప్రాయాలతో, ఎన్నో లాజిక్ మైండ్‌లతో ఉంటారు. కొంతమంది యూనివర్సల్ వర్క్ చేసే వాళ్ళని పత్రిసారు వాళ్ళ ఇంటికి కూడా ఎళ్ళొద్దంటారు. మన మన ఖమ్మంలో రూప మేడము, మన పిరమిడ్ ఫ్యాక్టరీ ఉంది. ప్రసాద్ సార్ పిరమిడ్ మోడల్ స్కూల్ మాస్టర్ ఉన్నారు. ప్రసాద్ సార్ అని. మరి వీళ్ళందరూ కూడా బంధువులకి దూరంగా ఉండమని యూనివర్సల్ వర్క్ వాళ్ళది. గ్లోబల్ వర్క్. అక్కడ మీటింగులు జరుగుతాయి. అసెంబ్లీ మీటింగులు జరిగినట్టు. అక్కడ పాల్గొంటారు వీళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక కారణ జన్మలనమాట. బంధువుల ఇందకి ఎళ్ళొద్దంటారు. మరి ఆహారం తినొద్దని చెప్తారు. రూపా మేడం 10 సంవత్సరాల నుంచి పిరమిడ్ మోడల్ స్కూల్ రూపా మేడం ఉన్నారు. మీ అందరికీ పరిచయమే ఆవిడ. ఆవిడ కూడా చాలా క్లాసులు పీసీఎస్‌లో అట్లో చాలా క్లాసులు చెప్పారు. మరి ఆవిడ ఇప్పటికొచ్చి ఆహారం తినదు, నైట్ పడుకోదు. ఎంతమందొచ్చినా 100 మందొచ్చినా వండి పెడతారు. ఆ వర్క్ ఆళ్ళది. ఈ ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క కారణం ఒక వర్క్ మీదొచ్చాం. ఒకళ్ళకి చెప్పడానికొచ్చాం. ఒకళ్ళ సేవ చేయడానికొచ్చాం. ఇయన్నీ చేస్తున్నాం. కానీ మనం ఎరుకలో ఉన్నామా? అటువంటి ఎరుకతో చేస్తున్నామా? అటువంటి జ్ఞానంలో ఉన్నామా? ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా? అనే ఎరుకతో ఉంటూ మరి భవిష్యత్తు శ్రీకృష్ణుని తయారు చేస్తూ మరి ఈ పండగల యొక్క పరమార్థాన్ని, ఈ రీజన్స్‌ని ఇయన్నీ చెప్పుకుంటూ వాళ్ళని తయారు చేద్దాం. యూత్‌ని, కిడ్స్‌ని తయారు చేయాలిప్పుడు. లాస్ట్ జన్మచక్రంలో ఇక్కడ సూర్యాపేటలో కూడా జరిగింది. అక్కడ మన పరిపత్రి గారు చెప్తారు. గ్లోబల్ వర్క్ ఇప్పుడు మనం చేయాల్సింది. ఎవరు చేస్తారు అంటే శైలజ మేడం, మేము అందరం ఉన్నాం సిద్ధంగా. ఏంటి గ్లోబల్ వర్క్ అంటే ఎలాగ మేడం అంటే జూమ్‌లో కనెక్ట్ అవ్వడమే. ఆ గ్లోబల్ గ్రూప్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో యూనివర్సల్ వర్క్ అన్నమాట. ఒక గ్రూప్‌లో ఏర్పడి చక్కగా యూత్‌ని, కిడ్స్‌ని తయారు చేయాలి. ఇప్పుడు అది మెయిన్. కాబట్టి మన సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా కరుణతోటి వాళ్ళందరినీ తయారు చేయాలి. ఎవ్వరింట్లో వాళ్ళు పిల్లలకి చెప్పాలి పెద్దలు. పేరెంట్స్ మెడిటేషన్ చేస్తే పిల్లలు కూడా చేస్తారు. "రామ్మా కూర్చో ధ్యానం చేద్దాంరా. నీకది కొనిపెడతా, ఇది ఇస్తా, అది ఇస్తా" వాళ్ళకి ఇష్టమైనయి ఇస్తూ చిన్నప్పటి నుంచే కడుపులో ఉన్నప్పటి నుంచే కౌన్సెలింగ్ ఇవ్వాలండి మనం బిడ్డలకి. ప్రహ్లాదుడు ఎలా నేర్చుకున్నాడు? అభిమన్యుడు ఎలా నేర్చుకున్నాడు? అలా నేర్చుకుంటారు. నాన్న నీ గురించి ఎదురు చూస్తున్నాను నేను. నువ్వంటే నాకెంతో ప్రేమ. నువ్వు ఆత్మ స్వరూపానివి, పరమాత్మ స్వరూపానివి. నువ్వెవరైనా పర్వాలేదు. నువ్వు రా నాన్న అని అలా ఎదురు చూస్తూ అలా మాట్లాడినప్పుడు, అప్పుడు అభాషణలు ఎందుకు జరుగుతాయి? ఆడపిల్లయితే ఇలాగ, అలా ఇలాగ ప్రకృతికి దూరం అయిపోతున్నాం మనం. కౌన్సెలింగ్ హైపర్ అండి మా అబ్బాయి. వాడికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఎందుకు హైపరు? నువ్వు మాట్లాడావా వాడితోటి? హైపర్ అంటే వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా ఉన్నాడు. అంటే యోగులు పుడుతున్నారిప్పుడు మరి. వాళ్ళని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ నీకు జ్ఞానం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం, సత్యం తెలియట్లేదు. ఆ పండగల యొక్క అర్థం నీకే తెలియట్లేదు. పెద్దవాళ్ళ మాట వినట్లేదు. పెద్దవాళ్ళు చెప్పడానికి పూనుకోవట్లేదు. దీనివల్ల ఆ పండగల యొక్క పరమార్థం అనేది వెనకబడిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ లోతుల్లోంచి మనం ధ్యానం చేస్తేనే ఈ అవగాహన వస్తుంది. ఈ సత్యాలన్నీ అవగతం అవుతాయి. అప్పుడు మనం చెప్పగలుగుతాం. అప్పుడు వింటారు వాళ్ళు కూడా. మనం ధ్యాన సాధన చేసి చెప్తే ఎవరైనా వింటారు. కాబట్టి మరి ఈ విధంగా నడుచుకోవాలని కోరుకుంటూ మరి మేడం థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ఈరోజు పండగల యొక్క పరమార్థాల గురించి, అలా యోగత్వాన్ని పొందిన యోగ పురుషులందరి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే శ్వాసని గమనిస్తూ మనతో మనం ఏదైతే పత్రిసారి అందించారో ఈ శ్వాస మీద ధ్యాస, అది బుద్ధుడు అందించిన ఒక గొప్ప ప్రయోగం అనే చెప్పాలి. మన గురించి మనం తెలుసుకోవాలి అనంటే. దాంట్లో మనం అందరం కూడా భాగస్వాములమయ్యి, ఈ రోజు కూడా ఎంతో ప్రత్యేకంగా అందరికీ పండగ. మనకింక రోజు పండగే. చాలా చక్కగా అందరికీ కూడా మాస్టర్స్, మేడం మీకు కూడా విశ్వవాసు ఉగాది శుభాకాంక్షలండి అందరికీ కూడా. థాంక్ యూ మేడం. సేమ్ టు యూ. అలానే పసుపు గురించి, అలానే పసుపు అనేది కూడా గడపలకంతా పూసేది. దాన్ని దేని వల్ల ఏంటి అనని, కాళ్ళు గడుక్కొని ఎందుకు రమ్మని జెప్తారు. తర్వాత బియ్యపు పిండితో అంతకుముందంతా ముగ్గులు ముగ్గులు వేసేవాళ్ళు. అదంతా వేస్తారు. చీమలకి ఆహారం ఆ! అని జెప్పని ఆహారం. వేసేవాళ్ళు. మామిడాకులు ఎందుకు కడతారు తోరణాలుగానంటే అది ఆక్సిజన్ కోసము. అందుకే ఈ శుభకార్యాలకంతా కూడా కడుపుతో ఉండేవాళ్ళు వెళ్ళొద్దు అని అంటారు. ఆ పాజిటివిటీ ఉంటుందని చెప్పననేసి. అలానే గుప్త జ్ఞానం అనేది మనం పొందాలి అనంటే మనతో మనం ఖచ్చితంగా ప్రయాణం చేసి, మనతో మనం అంతర్ముఖం అయితే, మనం ఇప్పుడు బహిర్ముఖం అయ్యున్నాం. ఎందుకనంటే ఈ బాహ్య దృష్టితో బయటంతా ఎతుకుతున్నాం ఎక్కడో ఏదో ఉంది అని.
శోధించేదానికి ఎక్కడ ఏం లేదు మాస్టర్. సత్యం అనేది అని తెలుసుకోవాలి అని అంటే మన లోపల అంటే అంతర్ముఖం అయితేనే ఆ బహిర్ముఖం ఏదైతే అయినామో దాన్ని మార్చుకోవాలి. అది ధ్యానంతో ఖచ్చితంగా అవుతుంది మాస్టర్స్. ఎప్పుడు కూడా ధ్యానం చేయడం వల్లనే మనతో మనం ప్రయాణం అనేది చేయగలుగుతాం. చాలా చక్కగా వినాయక చవితి గురించి, అలానే ఉగాది గురించి, ఉగాది కూడా ఈరోజు చూడండి ఎంత గొప్పదో. ఈ ఇప్పుడు ఏదైతే మనం ఎమోషన్స్‌గా చెప్తున్నామో అలాంటి ఒక రుచుల ఒక సమూహం అన్నమాట ఉగాది. ఆ ఉగాది పచ్చడి అనేది మనలో ఉండే ఆ రకరకాలు ఒక ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో కోపం, బాధ ఇవంతా అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్క్ అవంతా కూడా పోగొట్టుకోవాలి మాస్టర్స్. అంటే ఎందుకు తింటున్నాము అనంటే ఒక్కొక్క ఎమోషన్ అన్నమాట. ఉప్పు ఎక్కువ తింటే అవును. బీపీ అంటారు కదా! కాదు. అంటే ప్రతీదీ కూడా అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు ఇవంతా కూడా అంతా కూడా కలుపుకొనే ఉంటది ఒక ఉగాది పచ్చడిలాగా. దాన్ని మనము బాహ్యంగా బ్యాలెన్స్‌డ్‌గా చేసుకోవాలి అనంటే ఖచ్చితంగా ఆ ధ్యానము మనతో మనం ప్రయాణం చేస్తే ఈ జ్ఞానం వినడం వల్ల పత్రిసారి అందించినట్లుగా ఈ సజ్జన సాంగత్యము, ఈ పుస్తక పఠనం ఇవంతా స్వాధ్యాయం చేయడం వల్ల ఖచ్చితంగా గొప్పగా ఎదగలుగుతాం మాస్టర్స్. చక్కటి జ్ఞానాన్ని ఈరోజు పండుగ రోజు చక్కగా మాకు పండుగల యొక్క విశిష్టత గురించి చెప్పారు మేడం. ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మరి లలిత సహస్రనామాల్లో ఉంటది కదమ్మా, ఏముంటది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖంగా నేను దొరకను, నువ్వు అంతరంలోకి నీ అంతరంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ నామాలే. షడ్చక్రోపరి సంస్థిత మూలాధారం నుంచి ఉంటాయి అవన్నీ నామాలు. ఎక్కడ ఏ ఏ గ్రంథి ఉంటుంది? రుద్ర గ్రంథి, విభేదిని కదా, అవన్నీ ఆజ్ఞాచక్రం, ఇవన్నీ నామాలు. అసలు చదువుతుంటే ధ్యానంలోకి వచ్చి చదువుతుంటే ఎంత వైబ్రేషను. ఎక్కడ ఏ గ్రంథి ఉంటుంది? రుద్ర గ్రంథి, బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, సహస్రారాంబుజ. అసలు ఎంత బాగుంటాయి ఆ నామాలు. షట్చక్రోపరి సంస్థిత. అసలు ఇవన్నీ కూడా ఆ ధ్యానం చేయకముందు అలా నామాలు చదివిన దానికి, ధ్యానం చేసిన తర్వాత ఆ నామాలతో ధ్యానం చేస్తూ వాటి అర్థాలు మన జక్క పద్మ మేడం చెప్తారు కదా, రాఘవరావు గారు పద్మ మేడం, ఆ విశిష్ట పరమ అర్థాలు అవన్నీ చెప్తారు. మరి ఒక్కొక్కళ్ళు ఒక కారణంతో వచ్చే వాళ్ళందరూ మనందరం ఇలాగా చక్కగా చేసుకుంటూ మీరందరికీ చక్కగా అందిస్తున్నారు. అందరిని మాస్టర్ని పిలిపించి చక్కగా అందరికీ అందిస్తున్నారమ్మా. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే మేడం, బాగా చెప్పారు పండగల విశిష్టత గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. లలిత మేడం Yes, madam. గుర్తుపట్టాను వెంకటాపురం. సరోజిని మేడం, ఎందుకు గుర్తుపట్టలే చెప్పండి. బాగా చెప్పారు మేడం పండగల విశిష్టత గురించి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇందిరా మేడం మాట్లాడండి. చాలా బాగుందండి మేడం గారు చెప్పింది. ఇవాళ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను. చాలా బాగుందండి మీ క్లాస్ మటుకు వింటుంటే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గారు చెప్పింది చాలా బాగుంది ఇప్పుడు. ఎందుకంటే పశుపక్షాదులు కూడా ఆకలి ఉంటది కదండి, మనుషులకి ఎవరైనా పెడతారు, వాటికి పెట్టిందే అవును, అవునమ్మా. కాదు, మనకు ఆకలేసిన నోరు ఉందండి, అడిగితే పెడతారు. అవి దీనంగా చూస్తే మనం అవి మనకు అసలు దీనంగా చూస్తాయి, ఆహారం ఎవరు పెడతారు అన్నట్టు. అదే కదా, షిరిడి సాయిబాబా ఏం చెప్తాడు? రొట్టెలు తీసుకురమ్మని కుక్కకు పెడతాడు. కుక్కకు పెడతారు. మేము మా ఇంట్లో ఏంటి బాబా కష్టపడి తీసుకొని వస్తే కుక్క పెట్టావు? మరి అవన్నీ చూసాం, విన్నాం కదా, సీరియల్ సినిమాస్ ద్వారా, మనకి బుక్స్ ద్వారా, చరిత్ర ద్వారా అన్ని అందించాడు. ప్రకృతి చేత అందించబడినాయి అవన్నీ మన గురువుల ద్వారా. మరి అవన్నీ మనం ఫాలో అవుతూ మన భవిష్యత్తుకి వాళ్ళకి అందించాలి. అవునండి, చెట్లు కూడా నిజంగా చెట్లు పెంచితే దాని వల్ల ఎన్నో జీవరాశులు అంతే కదా, మనకి ఉయ్యాల అంతే కదమ్మా, మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి, పుట్టినప్పుడు ఉయ్యాలు ఇస్తున్నాయి, ఉయ్యాల చనిపోయేదాకా పడనిస్తున్నాయి, ఈ లోపు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాయి, ఎన్ని ఇస్తున్నాయి అమ్మా చెట్లు గాని కదా. పక్షులు చెట్లు లేపుతాయి మనల్ని పొద్దున్నే. అందుకే అంటారు చీమ సిద్ధజ్ఞాని. మరి ముగ్గు వేస్తూ వరిపిండి ముగ్గు వేస్తూ మరి చీమలు అవన్నీ తింటాయి, సిద్ధజ్ఞాని అంట. మరి కోడి కాలజ్ఞాని, ఆ పక్షులే కదా మనల్ని లేపుతున్నాయి కాలం ప్రకారం కోసి. తర్వాత పంది పరమజ్ఞాని అంట, మనిషే అజ్ఞాని. మరి అజ్ఞానంలోకి జ్ఞానంలోకి రావాలి, ఇవన్నీ తెలుసుకుంటేనే అజ్ఞానంలోకి సుజ్ఞానంలోకి వస్తాం. కుజ్ఞానం పోయి సుజ్ఞానం వస్తుంది. అది కదా.
మనకు మేము అందించారమ్మా కొత్తగా పత్రి సార్ వచ్చాం అన్ని మేడం. అందించి వెళ్ళారు ఆ, ఇవన్నీ. ఓకే. అదే నేను చెప్తున్నానండి, జ్ఞానంలోకి వచ్చిన దగ్గర నుంచి మేడం గారు కూడా ఒక్కొక్క మేడం తెస్తున్నారు, ఎక్కడ ఎన్నికి తెస్తున్నారో తెలియదు కానండి, అంత బాగా చెప్తున్నారో ఒక్కొక్కరు కదా. ఎన్ని రోజులు అవునమ్మా, నేను మిస్ అయిపోయాను, ఎలా అంతే తెలుసుకోలేకపోయాను కదా. ఇన్ని రోజులు అని బాధపడుతున్నానండి. ఒక్కొక్కళ్ళు రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. అన్ని అందుకోవాలి, అంతేనండి, అందరినీ వినాలంటారు పత్రి సారు. మరి మనకి ఎంత నిజమేనండి, మహాభాగ్యం కలిగించారు. వినాలమ్మా, అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాలెడ్జ్ ఉంది, అంతేనండి. వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం అదే ఇంతసేపు చెప్తున్నాను కదండి. వినలేకపోయాము అని బాధపడొద్దు. ఇప్పుడు లేదు లేదు, వచ్చిందా ధ్యానం అనొద్దు, ఇప్పటికైనా మనం వచ్చామని సంతోషపడదాం. అవును మేడం, చాలా బాగున్నాయి క్లాసులు. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ప్రత్యేకంగా ఈ రోజు పండుగ రోజు పండుగ యొక్క పరమార్థాలు, పండుగ యొక్క విశిష్టత, దాంతో పాటు ధ్యానం గురించి, స్వాధ్యాయం దాని యొక్క విశిష్టత, యోగుల ఒక చరిత్రలు దేనికి కోసం మనం తెలుసుకోవాలి అని ప్రతిదీ కూడా టచ్ చేస్తూ చక్కగా మాకు ఒక్కొక్క దాని గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం మీకు. చక్కగా అవును అందరూ మేడం. విన్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం మీకు కూడాను. అందరికీ శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ.